హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే ఈ వీడియోలో నేను మీ అందరి కోసం నాటుకోడి చికెన్ కర్రీ ఎలా చేయాలా అనేది చూపించేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నాటుకోడి తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని దానికి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి. సో మేము ఇక్కడేమో 1 kg తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ చికెన్కి కావాల్సిన మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుందాము. సో బయట కొన్నది ఏది వాడట్లేదు, ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మసాలాకు కావాల్సింది ఏంటంటే ధనియాల పొడి ఇక్కడ ఇంట్లో ఉంది కాబట్టి తీసుకున్నాను. మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ కొంచెం ధనియాలు, జీలకర్ర, కాజు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, లవంగం అండ్ ఇక్కడ బిర్యానీ ఆకు. ఇందులో కొంచెం మనము కాల్చిన ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అందుకే ఇంకా ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు ఇది కూడా అందులో వేసుకోండి. అండ్ ఈ మసాలాలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది బయట మసాలా కన్నా. అండ్ ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేయట్లేదు, మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే ఇంకా మీకు కూడా చూపించేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో రేపు సండే వీకెండ్ కదా, చాలామంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, అందుకే ఈ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. రేపు మీకు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నా కామెంట్లో చెప్పండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ వీడియో అయితే నేను 10 days బ్యాక్ తీసాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఇక్కడ కేజీ తగ్గట్టు ఆయిల్ ఇంకా మీకు చూసుకొని వేసుకోండి. ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెము లవంగం, ఇలాచి అండ్ దాల్చిన చెక్క ఈ 3 వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ ఆయిల్లో వెళ్ళిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. సో చూసారు కదా, ఆనియన్స్ బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఇందులో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవ్వాలి ఇది కూడా. సో ఇలా నాన్ వెజ్, వెజ్ ఏ ఐటమ్స్ అయినా మనకి ఇంట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మన టేస్ట్ పర్ఫెక్ట్గా రావాలి, బాగుండాలి అంటే ఇలా హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలా మసాలా, చికెన్ మసాలా కానీ ఇలా ఇంట్లో చేసుకుంది వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా బాగా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కలుపుకొని పెట్టుకున్న ఈ చికెన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి కొంచెం వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ మీద వాటర్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులో కారము అండ్ పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కొంచెము తక్కువ వేస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి, కారం ఉంది కాబట్టి. అండ్ ఇందులో ఉప్పు వేసేసుకొని కలుపుకొని ఒక 10 minutes బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టమాటాలు అలా ముక్కలుగా కట్ చేసుకొని అలా పైన వేసేసుకోవాలి. వేసేసుకొని కలపకుండా అలా పైన వేసేసుకొని మూత పెట్టేయాలి. టమాటాలు మగ్గేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది నాటుకోడి కాబట్టి.
సేమ్ మటన్ లాగానే ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. ఈ నార్మల్ చికెన్ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్‌లో చాలా తక్కువ ప్రాసెసే కానీ, ఈ నాటుకోడి కాబట్టి మంచిగా టేస్ట్ రావాలంటే కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసేసుకొని కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. లేకపోతే థిక్ గ్రేవీ కొంచెం రావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసాము. వేసేసిన తర్వాత మూత పెట్టేయాలి ఇలాగ. మూత పెట్టేసి మనకు ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదండీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సారీ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీరు ఇలా చూపించిన ప్రాసెస్‌లో అయితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో రేపు వీకెండ్ కదా! మీరు కూడా ఇలా ట్రై చేస్తారని ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.